హాయ్ మామ, ఇట్లు మీ యదవ. అయ్యో బాబోయ్! ఇలా అన్నానని నేను కాదండి బాబు. సినిమా పేరే అది. లాస్ట్ ఇయర్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి వచ్చిందో రాలేదో తెలియకుండా వెళ్ళిపోయిన ఈ మూవీని కేవలం, కేవలం అంటే కేవలం 'ఆర్‌పీ పట్నాయక్' గారు మ్యూజిక్ డైరెక్టర్ అని మాత్రమే పాటలు విని, అందులో కూడా ఒక పాట నచ్చి, సినిమా చూడాలనిపించి, ఇప్పుడే ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంటే చూడడం స్టార్ట్ చేసి కంప్లీట్ చేశానండి. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అంటే నచ్చలేదు మామ. ఇలా అన్నానని అసలు చూసే విధంగా లేదా అంటే టైం పాస్ అయిపోద్ది. బట్ నాకు ఆ టైం పాస్ వర్కౌట్ అవ్వలేదు అంతే. సినిమా చూస్తున్నంత సేపు ఎన్నో చూసేసిన సినిమాల్ని మళ్ళీ మిక్సీలో వేసి చూసినట్టు అనిపించింది మామ. ఎప్పుడో వచ్చిన 'బొమ్మరిల్లు', 'లవ్లీ' నుంచి రీసెంట్‌గా వచ్చిన 'నేను లోకల్' వరకు ఎన్నో సినిమాలు గుర్తొచ్చాయి మామ. రెగ్యులర్ సినిమా మామ. అలా అని నాకు సినిమా మొత్తం కూడా వర్కౌట్ అవ్వలేదా అంటే కొన్ని కొన్ని చోట్ల సిట్యుయేషనల్‌గా వచ్చిన కామెడీకి నవ్వొచ్చింది. జెన్యూన్‌గానే నవ్వుకున్నాను. బట్ అది ఫస్ట్ హాఫ్‌లో వర్కౌట్ అయినా సెకండ్ హాఫ్‌లో ఇంకొద్దు ఆపేయండి అని అనిపించింది మామ. హీరో క్యారెక్టర్ డిజైన్ నచ్చినా, అందులో యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన త్రినాథ్ గారే యాక్ట్ చేసినా, అది కూడా చాలా బాగా చేసినా, సినిమా చూస్తున్నంత సేపు చాలా సినిమాలు చూస్తున్న ఫీల్ కలగటం వల్ల సినిమాతో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను మామ. సినిమా మొత్తం వీడు ఎదవా, ఎదవా అని చెప్పి సెకండ్ హాఫ్‌లో అలాంటి సీన్సే పెట్టి క్లైమాక్స్‌లో ఇదంతా సెటప్ అని, హీరో కావాలనే యాక్టింగ్ చేశాడని, ఇదంతా సెట్ చేశాడు అని, అంతా హీరో ప్లాన్ అని బ్లఫ్ చేయడంతో లా ఆఫ్ కన్వీనియన్స్‌ని ఎంతలా వాడుకుంటారా అని అనాలనిపించింది మామ. బట్ క్లైమాక్స్‌లో సెకండ్ హాఫ్ మొత్తానికి జస్టిఫికేషన్ ఇవ్వటం వల్ల కొంతమందికి ఇది వర్కౌట్ అవ్వచ్చు మామ. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, పద్ధతిగా పెంచుకున్న తన కూతురు ఒక వెధవని ప్రేమించిందని తెలిసి, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళు కలిసి ఉండకుండా ఉండటానికి హీరోని 30 రోజుల్లో తనతో ఉండి తనని మెప్పించమని పందెంగా ఆడతాడు. ఇంతకీ హీరో తర్వాత ఏం చేశాడు? హీరోయిన్‌తో కలిసాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇంకా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే హీరో అండ్ డైరెక్టర్ త్రినాథ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది మామ. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఆ అమ్మాయి కళ్ళలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్టున్నారు. స్క్రీన్ మీద కూడా బాగున్నారు. నెక్స్ట్ ప్లస్ పాయింట్, చరణ్ గారు పాడిన సాంగ్ ఒకటి ఉంది మామ. వినటానికి, చూడటానికి రెండిటికి బాగానే ఉంది. ఇక కొన్ని చోట్ల కామెడీ నాకు బాగానే వర్కౌట్ అయ్యింది. నవ్వుకున్నాను బాగానే. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా, ఫన్నీగా అయిపోతున్న ఫీల్ అయితే కలిగింది మామ. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే 2 పాటలు బాగున్నాయి మామ. 'ఆర్ఆర్' నాకు పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఎడిట్ కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. విజువల్స్ కూడా బాగున్నాయి. ఇక హీరో గారే డైరెక్ట్ చేసిన ఈ మూవీలో యాక్టర్‌గా మంచిగానే అటెన్షన్ తీసుకున్న, ఒక మంచి ఫన్నీ మూవీ తీయాలనే ప్రాసెస్‌లో తీసుకున్న స్టోరీ దబ్బేసింది మామ. రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్ తేడా కొట్టేసింది. 50-50 వరకు చేశారు అని అనిపించింది మామ. ఇక మైనస్‌ల గురించి చెప్పాలి అంటే మైనస్ స్టోరీ మామ. మనం ఎన్నో సినిమాల్లో చూసేసిన స్టోరీ. చాలా పెద్ద మైనస్ అని చెప్తాను. పోనీ స్టోరీ రెగ్యులర్ అయినా పర్లేదు. కనీసం ట్రీట్మెంట్ అయినా కొత్తగా ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో అట్‌లీస్ట్ ఓటీటీలో. ఇక్కడ అది కూడా రెగ్యులర్‌గానే ఉంది మామ. ఎన్నో సార్లు చూసేసింది మళ్ళీ చూస్తున్నాం లేదా చూడాలి అనే ఫీల్ అయితే కలిగేటట్టు చేసింది. ఇక మెయిన్ మైనస్ సెకండ్ హాఫ్ మా. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్‌గా ఉన్నా చాలా స్పీడ్‌గా అయిపోయిన ఫీల్ కలిగిస్తే, సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ చేసిన ఫీల్ అయితే కలిగింది మామ. అండ్ పేపర్ మీద మనం రాసుకున్నదే జరుగుద్ది కాబట్టి రాసేసుకుందాం అన్నట్టు ఏది పడితే అది రాసినట్టు అనిపించింది మామ నాకు. సెకండ్ హాఫ్ చాలా పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఎమోషన్స్ కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఓవరాల్ పరిస్థితి ఏంటి అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు. అలా అని అందరికీ వర్కౌట్ అవ్వదని నేను అనను. ఈ మూవీ కొంతమందికి నచ్చొచ్చు. అండ్ నాకు వర్కౌట్ అవ్వనివి ఏవి పట్టించుకోకపోతే సరదాగా సాగిపోయే సినిమా. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని రెగ్యులర్‌గా ఉన్నా పర్లేదు అనుకుంటే చూసే సినిమాయే మామ. నా రిఫరెన్స్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటదా అంటే టైమ్ పాస్ మూవీగా ఉంటది. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.